ఇక కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులకు భారీ నష్టాలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఖరీఫ్ సీజన్లో జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో 12,000 ఎకరాలలో ఉల్లి సాగు చేస్తే కోతకొచ్చే సమయానికి తెగులు సోకింది. దీంతో వ్యాపారులు పంటను కొనేందుకు ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతకొచ్చిన కొంత పంటను రైతులు రోడ్లపై పోసి మంచి గిట్టుబాటు ధరకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఉల్లి రైతుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఉల్లి రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఉల్లి పంట భారీ స్థాయిలో దెబ్బతినింది. మరోవైపు మార్కెట్లో కూడా ధర లేకపోవడంతో ఉల్లి రైతులు కూడా విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కొంతమంది ఉల్లి రైతులు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అండి, ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎంత పెట్టుబడి పెట్టారు, మార్కెట్లో రేట్ ఎంత ఉంది? 2.5 ఎకరా ఇది. రేటు 800, 700. ఖర్చు ఎంత పెట్టారు? ఖర్చు 1.5 ఖర్చు. ఏమేమి ఖర్చులు ఎట్లా పెట్టారు? మందులకి మందు సంచులు, లేబరు. దిగుబడి వచ్చిందండి? ఆ దిగుబడే వచ్చింది, కాకపోతే రేటు అందులో. ఈ వర్షాలకు ఏమన్నా పంట దెబ్బతిందా? అందులో ఈ వర్షం పట్టుకోవడంలోనే మొత్తం ఒకటేసారి కోతలు పడ్డాయి, దానికి రేటు లేకుండా పోతుంది. మీరు చెప్పండి, ఏమన్నా పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయా? దెబ్బతిన్నా, పంట ఏమో వచ్చింది, భారీగా నష్టం వచ్చింది ఉల్లి రైతులకు. ఖర్చు అంటే ఎకరాకు వచ్చేసి 1 లక్ష రూపాయలు ఖర్చు అయింటారు. 2.5 ఎకరా పెట్టినాడు, 2.5 ఎకరాకు 2.5 లక్ష నష్టం వచ్చింటారు. అది నేస్తారు పోనండి. ఏది నష్టం వచ్చింది, 1 లక్ష రూపాయలు వచ్చింది నష్టం. ఉల్లిగడ్డ మళ్ళీ సంగం వచ్చలేదు, వానకి తెగులు వచ్చింది. మందు సంచులు గిట్టుబాటు కానీ కాదు. మందు సంచులు కూలర్లు నాలి పెట్టుకొని బతుకుతాం, ఇది కానీ పోయింది. ఈ ఉల్లిగడ్డల మందులు ఒక్కొక్కరికి 500, 700 అంటే మాకు ఏది గిట్టుతుందండి. అన్ని కూలర్లకి ట్రాక్టర్లకి వాళ్ళు 800 అంటారు. 800 కానీ మాకు ఏమి గిట్టుబాటు లేదు. ప్రతి ఉల్లిగడ్డను నమ్ముకొని లక్షలు అప్పు తెచ్చి పెట్టినాము, ఉన్నే అది కానీ పోయింది. ఉల్లిగడ్డని బంగారు లెక్క నీళ్ళు 2,000, 1,500 పోయింది. 1,200 అది పోయడానికి దీన్నే నమ్ముకొని ఉంటే ఇది ఎలా ఇట్లా చేసింది. ఎంత అయింది అప్పులు? అంటే మీకు అప్పులు 3 లక్షలు ఉన్నాయి. ఉల్లిగడ్డ వల్ల 3 లక్షలు. మనంగా లేవర్కి ట్రాక్టర్లకి ఎలా సేదాలు ఒక్కరోజు 700, ఇంకా కొట్టనీక 4 ఏళ్ళు. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎంత పెట్టుబడి పెట్టారు? మేము 3 ఎకరాలు ఉల్లిగడ్డ వేసినాం. 3 లక్షలే వచ్చేటది. 3 లక్షలకు గాను 2 లక్షలు కూడా రావడం లేదు. ఏమి గిట్టుబాటు ధరలు ఎవరు పెడతలేరు, ఏ గవర్నమెంట్ పెట్టలేదు. నిరుడేమి తండ్రి నిరుడు నీరు పోయినాడు పోయింది. ఈ ఏడు వస్తానే పెట్టుకుంటే కూడా లాభం లేదు, ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, వర్షాలు కొంత దాని వల్ల కూడా దెబ్బతినింది. ఇప్పుడు గ్రేడింగ్ ఖర్చులు అవి ఎట్లా ఉన్నాయండి? గ్రేడింగ్ ఖర్చులు 500 ఉంది. గ్రేడింగ్ ఖర్చులు ఒక ప్యాకెట్ గ్రేడింగ్ చేస్తే 35 రూపాయలు ఉంది. ఇంకా అన్ని ఆ కూలీలకే సరిపోతున్నాయి. ఆ కూలీలు ఇవ్వకుంటే కూడా మళ్ళీ రేపొద్దున మాకు రారు. చేయించుకున్నకుంటే మాకు విధి లేదు, చేయించుకున్న దాంట్లో విధి లేదు. ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే, ఇవ్వాల్సిందే. అది లేకుండా అప్పుల కన్నా అప్పులేకే సరిపోతున్నాయి. ఇంకా చేనులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ గవర్నమెంట్ ఇట అధికారులు పట్టించుకోలేకుంటే మా పరిస్థితులు దారుణంగా ఉంటాయి. మా చెప్పండి, ఎంత ఉంటే మీకు గిట్టుబాటు ధర సరిపోతుందండి? 2,000 దాకా ఉంటే ఈ కూలీలకి గిట్టుబాటు అవుతుంది. ఒక్కొక్కరికి 500 కూలీ ఇస్తున్నాము. పెట్టుబడి 1 లక్ష దాకా వస్తుంది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు సార్కి, పవన్ సార్కి ఎలాగైనా మా రైతులు కన్నీళ్లు చూడాలని చూస్తున్నాము. కర్నూలులో కానీ స్టాక్ ఎక్కువైపోయింది. వీటికి వచ్చినా కానీ ఎవరు కొనట్లేరు, దళారీలు దోపిడీ చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు, గడ్డ బాగున్నా కానీ బాగాలేదంటున్నారు. ధర గడ్డలు ఫ్రెష్ గడ్డ బాగా ఎండకు బాగా ఎండింది, కుళ్ళు లేదు, ఏం లేదు. ఊకనైనా కుళ్ళు మీద చెప్పి గడ్డ బాగాలేదంటున్నారు. ఎలాగైనా కానీ అచ్చెన్నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి మాకి విన్నపము రేటు ఎక్కేయాలని చూస్తున్నాం రైతులకి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి తమకు గిట్టుబాటు ధర కల్పించాలని కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు నుంచి.